హాయ్ అమ్మమ్మ, డాన్స్ ప్రిపేర్ చేస్తున్నావు కదా, నాకు డాన్స్ గురించి ఏదైనా స్టోరీ చెప్తావా ప్లీజ్? హాయ్ నాన్న, డ్యాన్స్ బాగా నేర్చుకుంటున్నావా? మరి సమ్మర్ హాలిడేస్లో డ్యాన్స్ గురించి నీకు ఒక చిన్న కథ చెప్తాను. ఒక చిన్న పల్లెటూరు ఉంటుందన్నమాట. పల్లెటూరు అంటే నీకు ఏం చెప్పాలి, బనగానపల్లి. ఆ పల్లెటూరులో ఒక అర్చన అనే అమ్మాయి ఉంటుందన్నమాట. ఆ పాపకి డ్యాన్స్ అంటే బాగా ఇష్టం అనమాట. నీలాగనే నువ్వు కూడా బాగా ఇష్టంతో కష్టపడి నేర్చుకుంటున్నావు కదా రోజు. అట్లే అమ్మాయికి కూడా డ్యాన్స్ అంటే బాగా ఇష్టం అంట. కానీ వాళ్ళు చాలా పూర్ పీపుల్ అంట. వాళ్ళ అమ్మ నాన్న ఇట్లా డ్యాన్స్ నేర్పించాలి అంటే గురువులు దగ్గర వాళ్ళకి డబ్బులు కట్టి అంత చదివించడం అదంతా వాళ్ళకు చేత కాదనమాట. ఇంక పాపం అమ్మాయి ఏం చేస్తుంది, డ్యాన్స్ అంటే ఇష్టం కదా అని చెప్పేసి రోజు టీవీలో వచ్చే పాటలు, ప్రకృతిలో నీ భాషలో చెప్పాలంటే నేచర్లో ఉండే పక్షులన్నీ అరుస్తూ ఉంటాయి కదా, దానికి తగినట్టుగా డ్యాన్స్ నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తుంది అనమాట. ఒకసారి ఏం చేస్తారు, ఆ ఊర్లో ఒక దండోరా వినిపిస్తుంది అనమాట. ఏంటంటే, ఇక్కడ ఎవరైనా డ్యాన్స్ పోటీలు జరుగుతున్నాయి, ఎవరైనా ఉంటే పాల్గొనవచ్చు అని చెప్పి చెప్తారు. ఈ అమ్మాయి కూడా అక్కడికి వెళ్ళి తన పేరు ఇద్దామని వెళ్తుంది. కానీ అక్కడ అందరూ ఈ అమ్మాయిని చూసి, నీకేమొచ్చు, నువ్వు అసలు డ్యాన్స్ నేర్చుకోలేదు, ఏం నేర్చుకోలేదు, మేమంతా బాగా డ్యాన్స్ నేర్చుకున్నాము, మాకే వస్తుంది ప్రైజు, నీకు రాదు, నువ్వేం నేర్చుకోలేదు కదా అని అంటారన్నమాట. అంటే ఆ అమ్మాయి చాలా బాధపడుకుంటూ ఇంటికి వస్తుంది. మళ్ళీ ఈ అమ్మాయి దగ్గర డ్యాన్స్ చేయడానికి కూడా డ్యాన్స్ డ్రెస్ ఉండదన్నమాట. అప్పుడు బాధపడుతూ ఉంటే వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, నేను నీకొకటి డ్యాన్స్ డ్రెస్ తయారు చేసిస్తాను, నువ్వు వెళ్ళి నీ పేరు ఇచ్చిరా అని చెప్తుంది. ఆ అమ్మాయి పేరు ఇచ్చి వచ్చే లోపల వాళ్ళ అమ్మ తన దగ్గర ఉండే పట్టు చీరను కట్ చేసి డ్యాన్స్ డ్రెస్ లాగా కుట్టి ఆ అమ్మాయికి ఇస్తుంది. అప్పుడు ఆ అమ్మాయికి అయితే చాలా సంతోషం ఇస్తుంది అనమాట. వాళ్ళ అమ్మ ఇంత మంచి పని చేస్తుంది కదా అని, ఇంత బాగా చేస్తుంది కదా మా అమ్మ, నేను ఎలాగైనా సరే మా అమ్మకు మంచి పేరు తీసుకురావాలి అని చెప్పేసి డ్యాన్స్ చాలా బాగా చేస్తుంది అనమాట. చేస్తే అక్కడ ఉండే జడ్జెస్ అంతా ఏం చేస్తారు, ఈ అమ్మాయి చేసే డ్యాన్స్ చూసి చాలా మెచ్చుకుంటారనమాట. చాలా బాగా చేసావు అని చెప్పేసి ఈ అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. అప్పుడు దీంట్లో నీతి ఏంటంటే, బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎక్కడైనా ధైర్యంగా మనకు వచ్చినది డ్యాన్స్ను ప్రదర్శించాలన్నమాట. థ్యాంక్స్ అమ్మమ్మ, ఈ కథ చాలా బాగుంది, చాలా నచ్చింది. Like, share and subscribe for more such videos. Bye.